విశ్వసించిన ప్రజల్లారా, మీ బానిసలు, యుక్త వయస్సుకు ఇంకా చేరని మీ పిల్లలు 3 సమయాలలో తప్పనిసరిగా అనుమతి తీసుకున్న తర్వాతనే మీ వద్దకు రావాలి. ఉదయం నమాజుకు ముందు, మధ్యాహ్నం మీరు బట్టలు మార్చుకున్నప్పుడు, ఇషా నమాజు తర్వాత. ఈ 3 సమయాలు మీకు పరదా సమయాలు. అవి మినహా వారు అనుమతి లేకుండా వస్తే అది మీకు పాపం కాదు, వారికి పాపం కాదు. మీరు ఒకరి వద్దకు ఒకరు మాటిమాటికి రావలసియే ఉంటుంది. ఈ విధంగా అల్లాహ్ మీకు తన సూక్తులను విశదీకరిస్తున్నాడు. ఆయన జ్ఞాని, వివేకిను. మీ పిల్లలు యుక్త వయస్సుకు చేరుకున్నప్పుడు తమ పెద్దలు అనుమతి తీసుకునే విధంగానే వారు కూడా అనుమతి తీసుకొని మరీ రావాలి. ఇలా అల్లాహ్ తన వాక్యాలను మీ ముందు విశదీకరిస్తున్నాడు. ఆయన జ్ఞాని మరియు వివేకి.